ఫ్రెండ్స్ మనం లాస్ట్ 2 వీడియోస్ లో కొన్ని పర్సంటేజ్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాం అండ్ లాస్ట్ వీడియోలోనేమో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకున్నాము. సో ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో వాటి తర్వాత ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇఫ్ a is 150% of b then b is what percent of a plus b అని అడిగిండు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ బేసిక్ నేర్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు a అనేది b లో 150% అయితే b అనేది a లో ఎంత పర్సెంటేజ్ అనేది అట్లా నేర్పాను. బట్ ఇక్కడ ఏంటంటే a plus b ఎంత పర్సెంటేజ్ అని అడిగిండు. సో a is 150% of b అన్నాడు. సో b లో a అనేది 150%. సో ఇప్పుడు b అనేది 100% అయితే a అనేది ఏమైతుంది అంటే 150% అవుతుంది. ఓకేనా? సో ఇది a బై b అనమాట. సో ఇది మనకు అడగలేదు. ఏమడిగిందంటే b is what percent of a plus b అన్నాడు. సో a plus b ఎంత అవుతుంది మనకి 250 అవుతుంది. ఇందులో b ఎంత పర్సెంటేజ్, b ఎంత మనకి 100. సో 100 ఇంటూ మనకి పర్సెంటేజ్ కావాలంటే ఏం చేస్తాము, ఇంటూ 100 చేస్తాము. సో 52 జా 50, 5 జా 5 1 జా 5, 20 22 జా ఎంత 40. సో b is what percent of a plus b అంటే b is 40% of a plus b. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం లో if 8% of x equals to 4% of y then 20% of x equals to ఎంత. సో ఎంత అంటే అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏంటిది 8% of x equals to 4% of y. సో ఇది 8 లో x లో 8%, y లో 4% ఈక్వల్ అంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని మనకి అయితే 20% of x equals to ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. 4 1s అండ్ 4 2s క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది 2% of x equals to 1% of y. సో దీన్ని సింపుల్ గా చేసుకుంటే ఇంటూ 10 అండ్ ఇటు సైడ్ కూడా ఇంటూ 10 చేయండి. సో అప్పుడు ఏమవుతుంది 10 into 2 20. సో 20% of x equals to 10% of y. సో ఓకేనా? ఏం లేదండి, ఇది 8% అనుకో, ఇది 4% అవుతుంది. ఇది 4% ఉంటే ఇది 2% అవుతుంది. ఇది 2% ఉంటే ఇది 1% అవుతుంది. సో ఇది 100% ఉంటే ఇది 50% అవుతుంది. ఇప్పుడు ఇది 20% ఉంటే ఇది ఏమవుతుంది 10% అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in a competitive examination in state A 6% candidates got selected from total appeared candidates. సో ఒక ఎగ్జామినేషన్ లో స్టేట్ ఏ నుంచి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 6% క్యాండిడేట్స్ సెలెక్ట్ అయింది అనమాట. ఓకేనా? అండ్ స్టేట్ బి హ్యాడ్ ఆన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇది అండర్లైన్ చేసుకోండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ 7% క్యాండిడేట్స్ గాట్ సెలెక్టెడ్ విత్ 80 more candidates. ఓకేనా? గాట్ సెలెక్టెడ్ దాన్ ఏ. అండ్ వాట్ వాస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ అని అడిగింది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటిది, ఇందులో మనకి స్టేట్ ఏ ఉంది, స్టేట్ ఏ. అండ్ ఆ తర్వాత స్టేట్ బి. ఓకే. ఇందులో వీటన్ని ఈ రెండు స్టేట్స్ లలో కూడా ఈక్వల్ మెంబర్స్ ఎగ్జామ్ రాసిండ్రు అనమాట. అండ్ స్టేట్ బి హ్యాడ్ ఆన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్. సో ఇది కనుక మీరు రౌండ్ అప్ చేసుకుంటే మీకు ఆన్సర్ క్లియర్. సో ఓకేనా? స్టేట్ ఏలో ఎంతమంది అయితే క్యాండిడేట్స్ కనుక ఎగ్జామ్ రాశారో స్టేట్ బి లో కూడా అంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ కి వచ్చిండ్రు. అయితే ఈ స్టేట్ ఏలోనేమో 6% క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు, స్టేట్ బి లోనేమో 7% క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. అయితే అండ్ ఆ తర్వాత 80 more క్యాండిడేట్స్ అనమాట. అంటే ఏ కంటే బి లో ఒక 80 మెంబర్స్ మోర్ సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? 80 more. బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది 1% ఉన్నది. ఎందుకంటే సేమ్ కదా, ఇందులో ఎంతమంది అయితే రాశారో ఇందులో కూడా అంతమందే ఉన్నారు. ఇందులో ఒకవేళ 1000 మంది రాస్తే ఇందులో కూడా 1000 మందే రాశారు. ఇందులో 2000 మంది రాస్తే ఇందులో కూడా 2000 మందే రాశారు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది, ఇందులోనేమో 6% దానికి అటెండ్ అయ్యారు, అంటే 6% సెలెక్ట్ అయ్యారు, ఇక్కడేమో 7% సెలెక్ట్ అయ్యారు. బట్ ఇందులో ఏ కంటే బిలో ఒక 80 మెంబర్స్ మోర్ సెలెక్ట్ అయ్యారు అనమాట. ఓకేనా? సో దీనికంటే ఇది ఒక 1% ఎక్కువ ఉన్నారు, 80 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే 1% ఈక్వల్స్ టు 80. దెన్ 100% ఈక్వల్స్ టు ఏమవుతుంది 100% ఈక్వల్స్ టు 80 into 100. సో 8000. ఓకేనా? అదే ఆన్సర్. ఏం లేదు, ఇది మీరు అసలు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఈ రెండు స్టేట్స్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ 6%, ఇక్కడ 7%. బి స్టేట్ లో 1% ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. సో అండ్ 8 మెంబర్స్ ఎక్కువ అయ్యారు అనమాట. సో ఈ 1% ఈక్వల్స్ టు 8, 100% ఈక్వల్స్ టు 8,000 అని చెప్పవచ్చు. సో ప్రాబ్లం ఇంత ఉన్నది కదా అని చెప్పి భయపడొద్దు. సో ఒక్కోసారి ఏంటిదంటే మనకి ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంటే ఆన్సర్ అంత చిన్నగా వస్తుంది, అంటే సింపుల్ గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఆఫ్టర్ డిడక్టింగ్ ఏ కమిషన్ ఆఫ్ 5%, ఏ టీవీ సెట్ కాస్ట్ 9595. ఇట్స్ మార్కెట్ ప్రైస్ ఇస్. సో ఒక 5% కమిషన్ తీసుకున్న తర్వాత ఒక టీవీ సెట్ కాస్ట్ ఎంత అంటే 9595. అయితే దాని మార్కెట్ ప్రైస్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా, 5% అంటే ఎంత మనకి? 5% ఆల్రెడీ మీకు చెప్పిన. సో 1/20. సో ఇది మైనస్ చేసిండు అనమాట. మైనస్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఎంత అంటే 9595. అంటే ఇప్పుడు 1 పార్ట్ తీసేస్తే ఇంకెన్ని యూనిట్స్ ఉంటాయి? సో 19 యూనిట్స్ అనమాట. అంటే ఇప్పుడు 19/20 దీని కాస్ట్. ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే వాడు తీసుకున్న ఈ 9595 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటిది? ఈ 9595 అనేది 19 పార్ట్స్ కి ఈక్వల్. సో మనకు కావాల్సింది ఏంటిది? మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత? 20 యూనిట్స్. సో ఇంటూ 20. ఓకేనా. సో ఇప్పుడు 19 1 19, 19 5 95, అండ్ 9 పోదు కాబట్టి 0, అండ్ 19 5 95. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటిది? 505 ఇంటూ 20. సో ఆల్రెడీ మీకు స్ప్లిట్ అండ్ మెర్జ్ లో చెప్పాను. సో ఇక్కడ 500 ఇంటూ 20 చేయండి. ఓకేనా, 500 ఇంటూ 20 చేస్తే ఏమొస్తుంది? 10,000 రూపీస్ వస్తుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత 20 ఇంటూ 5 చేయండి, 100 వస్తుంది. సో 10,000 ప్లస్ 100 ఏమవుతుంది అంటే 10,100 అవుతుంది. ఓకేనా. సో ఇదే అనమాట ఆన్సర్. ఏం లేదు, ఒక కమిషన్ 5% తీసుకున్న తర్వాత టీవీ కాస్ట్ ఏంటంటే 9595. అంటే 1 పార్ట్ కమిషన్ పోతే ఇంకా 19 పార్ట్స్ మిగిలింది. సో ఈ 19 పార్ట్స్ ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్, ఈ 20 పార్ట్స్ ఏంటిదంటే మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు ఈ 9595 అనేది 19 పార్ట్స్ ఈక్వల్ అయితే 20 పార్ట్స్ ఎంత ఎంత అంటే 1 పార్ట్ ఎంత అంటే ఇందులో 505. అండ్ తర్వాత 20 యూనిట్స్ ఎంత? 505 ఇంటూ 20 ఎంత అంటే 10,100. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాస్ సమ్ యాపిల్స్. హీ సేల్స్ 40% యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. ఒరిజినల్లీ హీ హ్యాడ్. సో ఒక పండ్లు అమ్ముకునే వ్యాపారి ఉన్నాడు. అతను ఒక 40% యాపిల్స్ అమ్మిండు అనమాట. అతని దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి, అందులో 40% ఏమో అమ్మిండు. సో ఇంకా 40% అమ్మిన తర్వాత ఆయన దగ్గర 420 యాపిల్స్ ఉన్నాయి. అయితే ఒరిజినల్ గా ఆయన దగ్గర ఉన్నాయి అంటే అమ్మక ముందు ఆయన దగ్గర ఉన్న యాపిల్స్ ఎన్ని అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 40% సేల్ చేసిండంటే ఇంకా అతని దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 60% ఉంటుంది. ఓకేనా. సో రిమైనింగ్ ఇంకా ఎంత అంటే 60% ఉంటుంది. ఈ 60% ఈక్వల్స్ టు ఎంత అంటే 420. ఓకే, 60% ఈక్వల్స్ టు 420. దెన్ 1% ఈక్వల్స్ ఎంత వస్తుంది కదా? 0 0 క్యాన్సిల్, 6 1s 6 7s. సో 1% ఈక్వల్స్ టు 7. సో అతను 40% యాపిల్స్ అమ్మక ముందు అతని దగ్గర ఎంత ఉంటాయి? 100% ఉంటాయి. సో 100% ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో 100 ఇంటూ 7 ఈక్వల్స్ టు 700 అవుతుంది. ఓకేనా. సో అతని దగ్గర 700 యాపిల్స్ ఉన్నాయని చెప్తాం. సో దీన్ని ఇంకా మనం మామూలుగా పార్టీషన్స్ అంటే యూనిట్ వైజ్ చూసుకుంటే, పార్టీషన్స్ తీసుకుంటే అంటే రేషియో మెథడ్ లాగా తీసుకుంటే అందులోకి ఎట్లా వస్తుంది? సో ఇప్పుడు 60% ఉన్నది. 60% మనం ఏం రాస్తాము? 3/5 అని రాస్తాము. సో ఈ 3 పార్ట్స్ ఈక్వల్స్ టు 420. ఓకేనా, 3 పార్ట్స్ ఈక్వల్స్ టు 420. దెన్ 1 పార్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 1s 3 4s అండ్ 0 కి 0. అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు 140 అయింది. మనకు టోటల్ అడిగింది కాబట్టి టోటల్ అతని దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒరిజినల్ గా 5 పార్ట్స్ ఉన్నాయి. సో 5 పార్ట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 140 ఇంటూ 5. 14 5 ఎంత? 70, 0 కి 0, 700 అని చెప్తాం. సో ఇలా అయినా ఓకే క్లియర్, ఇలా అయినా క్లియర్. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ మార్కెట్ సర్వే 20% ఆప్టెడ్ ఫర్ ప్రోడక్ట్ ఏ and whereas 60% opted for product B. The remaining individuals were not certain. Okay, if the difference between those who opted for product B and those who were uncertain was 720, how many individuals were covered in the survey? So okay na, ఇక్కడ ఏంటంటే ఒక మార్కెట్ సర్వే చేసిండ్రు. అందులో ఒక 20% ఏమో ప్రోడక్ట్ ఏని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక 60% ఏమో ప్రోడక్ట్ బిని సెలెక్ట్ చేసుకున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఏమో దేన్ని సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. ఓకేనా. అయితే ఇందులో మనకి
ప్రోడక్ట్ బిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అసలు ఏ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 720 మెంబర్స్ ఉన్నారు. అయితే మొత్తం ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అనేది వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మొత్తం పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అడుగుతున్నారు. సో టోటల్ ఏమవుతుంది మనకి 100% అవుతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత ప్రోడక్ట్ ఏలో ఎంతమంది ఉన్నారు మనకి 20% ఉన్నారు. ఓకే, అండ్ ప్రోడక్ట్ బిలో ఎంతమంది ఉన్నారు 60% ఉన్నారు. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ ఎంతమంది? సో టోటల్ 100%, ప్రోడక్ట్ ఏలో 20%, ప్రోడక్ట్ బిలో 20%, 20 ప్లస్ 60 80% పేరు. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటారు మనకంటే 20% ఉంటారు. ఓకేనా? సో ఈ 25 మెంబర్స్ ఎవరు? అన్సర్టైన్ పీపుల్ అనమాట. సో వాడు మనకి ఇక్కడ హింట్ ఏమి ఇచ్చిందంటే, సో ప్రోడక్ట్ బికి అండ్ అన్సర్టైన్స్ కి, సో వీళ్ళకి అనమాట, వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 720 మెంబర్స్ ఉన్నారు అంటున్నాడు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? యాక్చువల్ గా 40%. అంటే ఇక్కడ మనకి ఏంటిది 40% ఈక్వల్స్ టు 720. దెన్ 0 క్యాన్సిల్, 4 1s 4, ఇంకెంత మిగులుతుంది? 4 పోతే 32 మిగులుతుంది. 4 8s 32. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి 1% ఈక్వల్స్ టు 18 వచ్చింది. మనకి టోటల్ మెంబర్స్ ఉన్నాడు కాబట్టి 100% ఈక్వల్స్ టు 18 ఇంటూ 100 ఈక్వల్స్ టు 1800. సో ఓకేనా, ఇదనమాట ఆన్సర్. సో మీకు ప్రాబ్లం ఎంత పెద్దగా ఉందని కాదు, అంటే మనకి సొల్యూషన్ ఎంత స్మార్ట్ గా చేసామనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్టూడెంట్ హ్యాస్ టు అబ్టైన్ 33% ఆఫ్ ది టోటల్ మార్క్స్ టు పాస్. హీ గాట్ 125 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40 మార్క్స్. ఓకేనా? సో ఒక స్టూడెంట్ కి పాస్ అవ్వాలి అంటే ఎంత పర్సెంటేజ్ అంటే 33% మార్క్స్ రావాలి. బట్ మనోడికి ఎంత వచ్చినాయి? 125 మార్క్స్ వచ్చి 40 మార్క్స్ తేడా తోటి ఫెయిల్ అయింది అనమాట. అంటే ఇప్పుడు ఇతనికి గనక ఈ 40 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడనే కదా. సో తనకు వచ్చిన స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ ఎంత అంటే 125. దానికి ఒక 40 మార్క్స్ కనుక యాడ్ అయ్యి ఉంటే తను పాస్ అయ్యేటోడు. సో ఇప్పుడు పాస్ మార్క్స్ ఎన్ని మనకి? 125 ప్లస్ 40 ఎంత అంటే 165 మార్క్స్ పాస్ మార్క్స్. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి పాస్ పర్సంటేజ్ ఇచ్చిండు ఎంత? 33%. సో పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 33%. సో ఈ 33% ఈక్వల్స్ టు 165. ఓకే, అయితే ద మాక్సిమం మార్క్స్, సో మాక్సిమం మార్క్స్ ఎంత అంటే 100% ఎంత అనేది అడుగుతున్నాడు. సో 33 1s 33 5s. సో 35 ఎంత? 150. 3 5s ఎంత? 15. 150 ప్లస్ 15 165. సో ఇక్కడ మనకి ఏంటిది? 1% ఈక్వల్స్ టు 5. దెన్ 100% ఈక్వల్స్ టు ఎంత? 100 ఇంటూ 5 ఈక్వల్స్ టు 500 మార్క్స్. సో ఇలా చాలా సింపుల్ గా చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటిదంటే మనకి ఒకతను 33% వాళ్ళ అంటే యాక్చువల్ గా పాస్ అయ్యే పర్సంటేజ్ అనమాట. బట్ అతనికి 125 మార్క్స్ వచ్చి 40 మార్క్స్ తోని ఫెయిల్ అయ్యిండు. సో ఆయన ఫెయిల్డ్ బై 40 మార్క్స్. సో ఇప్పుడు 40 మార్క్స్ కనుక వచ్చుంటే తను పాస్ అయ్యేవాడు అనమాట. సో మనం 40 మార్క్స్ యాడ్ చేస్తాం అంటే ఇప్పుడు పాస్ మార్క్స్ ఎన్ని? 165. పాస్ పర్సంటేజ్ ఎంత? 33%. 33% ఈక్వల్స్ టు 165 అయితే 100% ఈక్వల్స్ టు ఎంత అంటే 500. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.